ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎక్కడైతే డ్రైనేజీ చోక్ అయిపోయి ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటామంటున్నారు. వాళ్ళు కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి మీరందరూ మనం అందరం కోఆర్డినేషన్ చేసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ పవర్ కానీ పోలీస్ కానీ లేకపోతే ఎంఎంసీ కానీ నేను కూడా నన్ను కూడా మీ మెంబర్ అంటే వాట్సాప్ గ్రూప్ లో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ ఏమేమి ప్రాబ్లం వస్తుందో నేను కూడా షేర్ చేస్తా. నేను కూడా దాంట్లో చూస్తూ ఉంటాం కాబట్టి వాట్సాప్ లో ఎక్కడ జరుగుతుంది ఏంటిది ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటాను. నాకు కూడా పనిచేస్తుంది. అలాగనే మేజర్గా ఫ్రీ లెఫ్ట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ఫ్రీ లెఫ్ట్లు చేపియాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రీ లెఫ్ట్లు కొద్దిగా ఐడెంటిఫై చేసుకో ఎక్కడెక్కడ ఉన్నాయంటే అమ్మా ఒకటి ఎల్లారెడ్డి గూడాల అక్కడ ఒక ఫ్రీ లెఫ్ట్ అంటే అక్కడ రోడ్డు మీదనే ఒక పాత బిల్డింగ్ ఉంది. యాక్చువల్గా అది ఏ దాకా వచ్చింది సిచ్యువేషన్ చూస్తే దాన్ని బట్టి లేదంటే మీరు తీసేస్తారా లేకపోతే వాళ్ళకి నోటీస్ ఇస్తారా ఏం చేస్తారో ఆల్రెడీ మేము నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం డబ్బులు ఆల్రెడీ పే చేసినాం. అది కొద్దిగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే కుషాగూడ చౌరస్తాలో కూడా ఫ్రీ లెఫ్ట్ ఉంది. ఆ సాయిబాబా గుడి పక్కన అది ఈశాన్ చౌరస్తాలా అక్కడ కూడా ఫ్రీ లెఫ్ట్ ఏదైనా ఉంటే అన్ని మీరు తీసేస్తే ట్రాఫిక్ జామ్లు అన్ని పోతాయి కదా మనకు. నేను ముఖ్యంగా ఇప్పుడు కాపరా చెరువు ఉంది. చెరువు ఎట్లన్నా వాటర్ ఎట్లన్నా ఉండదు. కానీ ప్రెషర్ తోటి వాటర్ వస్తే కూడా ఆ కాలనీల కింద కాలనీలకు వచ్చేది ఇంత ముందుకు. ఇప్పుడు అది కూడా ఒక్కసారి లాస్ట్ టైం ఎక్కడెక్కడ వచ్చినాయో ఫొటోస్ అన్ని లేకపోతే పేపర్ కటింగ్స్ లాస్ట్ ఇయర్ లో ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేసినామో అవన్నీ మీరు ఐడెంటిఫై చేసుకుంటే అవి చూసుకుంటే దాన్ని చూసుకొని మనం పని చేసుకోవచ్చు. ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నా కూడా డెఫినెట్ గా మీరు అందరూ కూడా టైం టు టైం ఉండి వర్షాకాలంలో 24 గంటలు పనిచేసినట్టు ఉండండి. మామూలుగా అయితే చాలా మంది ఆఫీసర్లు ఫోన్లు ఎత్తలేరు డీసీ గారు. నేను చెప్పాలంటే షేమ్ ఫీల్ అవుతున్నాను. నేను పని చేసుకోవాలి కదా. మీకు ఇన్ని ట్యాక్సులు పే చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైతున్నాయో చిన్న చిన్న పనులు వాళ్ళకేం పెద్ద పనులు ఏం లేవు వాళ్ళకు. ఓన్లీ చెట్లు కొట్టడం చిన్న చిన్నవి. అసలు చెట్లు కొట్టడం కూడా 3 డిపార్ట్మెంట్లు అయినాయి. ఆ 3 డిపార్ట్మెంట్లు మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.